బుల్లితెర హీట్ జోడీలో నిఖిల్ కావ్య జంట ఒకటి. గోరింటాకు సీరియల్లో వీరిద్దరూ కలిసి యాక్ట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. దాదాపు 5 ఏళ్ల పాటు ఇద్దరు కలిసి చాలా బాగున్నారు. కలిసి ఎన్నో షోలు చేశారు, రీల్స్ చేశారు, బయట కనిపించారు. కానీ సడన్గా ఇద్దరికీ బ్రేకప్ అయింది. ఆ బాధ నుంచి బయటపడడానికి బిగ్ బాస్ షో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నిఖిల్ సీజన్ 8లోకి టైటిల్ అడుగుపెట్టాడు. టైటిల్తో బయటికి వచ్చాడు. ఇక్కడి వరకు నిఖిల్ కావ్య స్టోరీ గురించి అందరికీ తెలిసిందే. అయితే షో నుంచి బయటికి వచ్చిన తర్వాత కావ్య దగ్గరికి మళ్ళీ వెళ్ళలేదు. ఏమైనా సరే తానే నా లవర్ అంటూ నిఖిల్ హౌస్లో ఉన్నప్పుడు చెప్పాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత కావ్య మాత్రం కలవలేదు. ఇక ఇద్దరు ఒక షోకి వచ్చిన ఏదో మొహం పెడమొహం అన్నట్లుగానే ఉన్నారు. మరోవైపు కావ్య అయితే నిఖిల్ గురించి చాలాసార్లు సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టింది. నిఖిల్ కూడా తన లైఫ్లో కావ్య చాప్టర్ క్లోజ్ అన్నట్లుగా పలు ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే తాజాగా ఫ్యామిలీ స్టార్ లేటెస్ట్ ప్రోమో కావ్య నిఖిల్ బ్రేకప్ ఇష్యూ హైలైట్ అయింది. తాజాగా వదిలిన ప్రోమోలో కావ్య నువ్వా నేనా అన్నట్టు ఒక రొమాంటిక్ సాంగ్తో స్టెప్లేసింది. ఇంకేముంది ప్రోమో కట్ చేసి ఎడిటింగ్ సుడిగాల్ సుధీర్కి కావ్యకి మధ్య హార్ట్ సింబల్స్ వేసి ఒక సాంగ్ వేసేశారు. ఇక పర్ఫార్మెన్స్ అయిన తరువాత కావ్య గారు సింగిలేనా అంటూ రిలేషన్షిప్పా అలా ఎలా ఏమైనా అంటూ సుడిగాల్ సుధీర్ కూడా అడిగాడు. దీనికి కాస్త ఎమోషనల్ అవుతూ నా ఫ్రెండ్ ఒకరిని గుడ్డుగా నమ్మాను, అతన్ని అంత గుడ్డుగా నమ్మడమే నీ జీవితంలో చేసిన పెద్ద తప్పు అంటూ కావ్య చెప్పుకొచ్చింది. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది. నిఖిల్ ఫ్యాన్స్ అయితే కావ్యాన్ని తిడుతూ కామెంట్స్ పెడుతున్నారు. బ్లేమింగ్ సూపర్ ఉమెన్ అంటూ కావ్యను కామెంట్ చేస్తున్నారు. నిఖిల్ ఏం తప్పులేదు, నువ్వే ఇంకా ఇలా సోలో చేయడం ఆపు అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికీ కావ్య నిఖిల్ కలిస్తే బాగుందని కామెంట్స్ కూడా పెడుతున్నారు.